పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి అంటారు. అట్లాంటిదే ఇప్పుడు జరుగుతున్నటువంటిది. విశాఖలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి అక్కడే ప్రమాదాలు జరుగుతున్నాయి, అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు, అక్కడే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిష్కారం ఏంటి? ఫస్ట్ సిబ్బంది నియామకం పర్ఫెక్ట్గా ఉండాలి. వీటిని పర్యవేక్షించే విధానం కావాలి. అంటే సేఫ్టీ ఆడిటింగ్ జరగాలి. ఏమేం లోపాలు ఉన్నాయో వాటికి ఒక గడువు ఇవ్వాలి. 3 నెలల్లో 2 నెలల్లో అంటే కుదరకపోవచ్చు, కానీ 6 నెలల్లో ఏడాదో టైం ఇవ్వాలి. ఇచ్చి ఈలోపు అవన్నీ సక్రమంగా చేసుకోమనాలి. అది ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కావాల్సిన స్టాఫ్ లేరు, అది అపాయింట్ చేయాలి. అప్పుడు కరెక్ట్గా వాళ్ళు వెరిఫై చేయడానికి, వీళ్ళు సక్రమంగా అమలు చేయడానికి వీలవుతుంది. అదే సందర్భంలో కంపెనీలు స్వార్థంతో కావాలని చెప్పి కింద లంచాలు ఇచ్చేస్తే తీసేసుకుని సైలెంట్గా కూర్చునేటటువంటి వాళ్ళని తీసి పక్కన పెట్టాలి. నిజాయితీ పరులను అక్కడ ఉంచాలి, బాధ్యతాయుతమైన వాళ్ళని అక్కడ ఉంచాలి. ఆ విధమైన అడుగులు వేస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. లేదంటే చనిపోయే వాళ్ళ పేర్లు రాసుకుంటూ, లేకపోతే వాడి తప్పు వీడి తప్పు అంటూ వార్తలు రాసుకుంటూ కూర్చోవడానికే కాలం సరిపోతుంది.